దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన శ్రీవారి ఆలయం టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తొలి దర్శనం చేసుకున్న శరభ అనే యాదవ భక్తుని విగ్రహాన్ని అలిపిరి వద్ద ప్రతిష్టాపన జరగాలని ఇటీవల గుంటూరులో జరిగిన అఖిల భారత యాదవ మహాసంఘం సభలో తీర్మానం చేశారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు నేటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా అణగదొక్కబడుతున్నారని తెలిపారు. వీరందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్య పరంగా యాదవుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసుదేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను దోపిడీకి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము. మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మా జనాభాకు తగ్గటటువంటి ప్రాతినిధ్యం కానీ ఈరోజు కొన్ని సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు కూడా లేదు. దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానముని యాదవులు నిర్మించినటువంటి గుడిని ఒక్కసారి మాత్రమే బోర్డు చైర్మన్ వేశారు. ఆ తర్వాత అన్ని కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం కోసం వాళ్ళకు పునరావాసంగా ఏర్పడింది. కాబట్టి అలాంటి వైఖరిని మానుకొని యాదవులకే టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ డిమాండ్ని కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా తొలి దర్శనం చేసుకున్నటువంటి యాదవుడిని, శరభ యాదవ్ యొక్క విగ్రహాన్ని ఈ రోజుకు కూడా కొన్ని తరాలుగా మారినాయి. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా అనేక డిమాండ్లు ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా అదే డిమాండ్ ఇంకా కూడా ఉందంటే శోచనీయమైన అంశం. పట్టణ సభలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించి రాష్ట్ర సభలు కూడా మొన్న గుంటూరులో 15వ తారీఖున పూర్తి చేసుకోవడం జరిగింది. మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం యాదవుల అభివృద్ధి, వాళ్ళకి విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఇతర వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడిన సంఘం అఖిల భారత యాదవ్ మహాసంఘం. కాబట్టి మొన్న జరిగిన రాష్ట్ర మహాసభలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి కొన్ని సంఘంలో పదవులు ఇవ్వడం కూడా జరిగింది.